హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. 24 రోజులు ఈ వీకెండ్ కంప్లీట్ అయిపోయి 4 రోజులు అయింది. సో ఓటింగ్ శాతం రేపు ఒకరోజు లాస్ట్ డేట్. రేపు ఎవరు మీకు ఇంట్రెస్ట్ అయిన కంటెస్ట్కి ఓటు వేయాలంటే వేసేసుకోండి. ఆల్రెడీ చాలా హోరాహోరీగా టాప్ 2 ఉండాల్సిన పొజిషన్స్ కాదండి, టాప్ 2 బాటం ఉన్న పొజిషన్స్ నేను చెప్తాను. ఎందుకంటే హౌస్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళే మనకు కావాల్సింది, ఉన్న వాళ్ళ గురించి ఆల్రెడీ ఓటింగ్ పడుతుంది కాబట్టి. సో రకరకాలుగా సోషల్ మీడియాలో వెబ్సైట్లో బట్టి మనం అనలైజ్ చేస్తున్నాం కాదు, బట్ ఆట తీరు బట్టి కూడా మనం అనలైజ్ చేయాలా. సోషల్ మీడియా చెప్తేనే రైట్ రాంగ్ మనం కాదు కదా. సో ఆట తీరు ప్రకారంగా అన్నింటిల ప్రకారం చూస్తే పృథ్వీ, అభయ్, మళ్ళా ప్రణీత, వీళ్ళ ముగ్గురులో చాలా వీక్ ఓట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ చాలా టఫ్ ఫైట్ ఇంట్లో వెళ్ళిపోవడానికి కంటెస్టెంట్స్ ఇద్దరు, నథింగ్ బట్ ఎవరు అభయ్ మరియు పృథ్వీరాజ్. వీళ్ళిద్దరే టాప్ 2 ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో బేసిక్గా చూస్తే గేమ్ పరంగా చూస్తే పృథ్వీరాజ్ బాగానే ఆడుతున్నాడు, ఫైట్ ఇస్తున్నాడు. అభయ్ మాత్రం సరిగా ఫైట్ ఇవ్వట్లేదు. అంత మాటలు, రోపులు, ఆ అగ్రెసివ్నెస్ అలా ఉన్నాయి. ఆట తిరిగిన అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంది అభయ్కి. సో అభయ్కి తిరుగు వల్ల ఈసారి ఎలివేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఫైనల్గా పృథ్వీరాజ్ లేదా అభయ్ ఇద్దరు డ్యామ్స్ కూడా వెళ్ళిపోతారు హౌస్ నుంచి. బేసిక్ థింగ్ గేమ్ ప్రకారం ఇప్పుడు ఈ లాస్ట్ అభయ్ తీరు ఎలా ఉందంటే, అతను ఏదో కెప్టెన్ ఫీల్ అవుతున్న చీఫ్ అయింది, కానీ తన ఆట తీరుతో అగ్రెస్ వల్ల తనే రేపే అవకాశాలు అయితే 70% ఉన్నాయి. ఎందుకంటే పృథ్వీరాజ్ అగ్రెస్ ఉన్న గేమ్ ఆడుతున్నాడు. తను గేమ్ ఆడకపోయినా అగ్రెస్, నేను కెప్టెన్, బిగ్ బాస్నే వార్నింగ్ ఇస్తున్నాడు, ఆ స్టేజ్లో పోతున్నాడు. సో ఆ స్టేజ్లో తనకు ఓటింగ్ శాతం సరిగ్గా పడట్లేదు అభయ్కి. సో డ్యామ్ షూర్గా, ఎందుకంటే నిఖిల్ ఓటు కంపల్సరీగా పృథ్వీరాజ్కి పడతాయి బేసిక్ థింగ్ ఆలోచిస్తే. సో ఓటు పడని ఎవరంటే అభయ్. డ్యామ్ షూర్గా అభయ్ అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి హోరాహోరీగా. లెట్స్ సీ ఎవరు వెళ్తామని చూద్దాము బేసిక్ థింగ్గా. సో హౌ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నన్ను ఎంకరేజ్ చేయండి, నచ్చుకునే లైక్ చేయండి. సో ఫైనల్గా హోరాహోరీగా ఓటింగ్ అయితే జరుగుతుంది. టాప్ 1 టాప్ 2లో వచ్చి అలాగే మణికంఠ, విష్ణుప్రియ ఇద్దరు ఉన్నారు. మణికంఠ కూడా తన చిన్నపిల్ల ఆడపిల్లలు మీరు మంచి హుషారుగా ఆడుతున్నారు, తన ఎందుకో మాటికి ఎమోషన్స్ ఏడ్చడం చిన్నపిల్లడు అనుకుంటున్నారా ఏంటి? కాదుగా. సో గేమ్ ఆడుతూనే గెలుస్తారు. ఆడియన్స్ నచ్చేది ఏడ్చే వాళ్ళు కాదు, గేమ్ ఆడే వాళ్ళు నడుస్తారు. సో లెట్స్ సీ. నా ఒపీనియన్ నేను చెప్తున్నా, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై వాచింగ్ మై వీడియో.